పాత్రికేయ మిత్రులారా, ఈ సభను పరిశీలించే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులారా, పోలీసు యంత్రాంగ సోదరి సోదరులారా, ఈ సభ ఉద్దేశం ముందుగా ఒక అంశంలో గుర్తు చేస్తున్నాను. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొత్తం వికలాంగుల పెన్షన్లని 4,000 నుంచి 6,000 పెంచుతామని ఇప్పుడు నవంబర్లో మేము హామీ ఇస్తున్నాం. మీరు నవంబర్లో ఓటేస్తే డిసెంబర్లో అధికారంకి వస్తాం, మేము పెన్షన్ పెంచి తీరుతాం, డిసెంబర్ నుంచే పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అది వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులతో పాటు మిగతా చేయుత పెన్షన్దారులందరికీ ప్రస్తుతం 2,000 ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఓటేయండి, రేపు వచ్చే నెలలోనే మీకు 400 పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పెద్దలందరూ మాట్లాడారు. వాళ్ళు ఒక మాట్లాడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు. అధికార పార్టీ ఈ అంశాన్ని పొందుపరిచింది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కనుక. కానీ ఆనాడు అధికారంలో ఉండబడే బీఆర్ఎస్ నేడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 4,000 ఇస్తున్న పెన్షన్ వికలాంగులకు 6,000 ఇస్తామని, 2,000 ఇస్తున్న పెన్షన్ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని, ఖచ్చితంగా అధికారం వచ్చిన నెల నుంచే మేము పెన్షన్ పెంచేస్తామని చెప్పి ఇప్పటి ప్రతిపక్ష పార్టీ, అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఉపన్యాసాల పరంగా బహిరంగ సభలో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, అధికారంలోకి వచ్చిన కాలం నుంచే అమలు చేస్తామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పాలన మొదలైంది. అప్పటి నుంచి ప్రతిపక్ష హోదా కేసీఆర్కి వచ్చేసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో పెన్షన్ పెంచి అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ఉన్నది. ఒకవేళ పెన్షన్ పెంచడంలో ఆలస్యం అవుతే, పెన్షన్ ఎందుకు పెంచలేదు, ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డి గారిని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నది. ఇక్కడ ఈ ఇద్దరు శక్తులు విఫలం చెందారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెంది. అంత వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మోసాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్ష హోదాలో ఉండబడే బీఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. వాళ్ళు ఇంతకాలం వాళ్ళు మోసం చేస్తున్నారు అధికార పక్షం, ఇంతకాలం మౌనం వహిస్తున్నది ప్రతిపక్షం. ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నేళ్ళు గడిచిపోయినాయి. వాళ్ళ హామీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చి సెప్టెంబర్ నెలలో మేనిఫెస్టో పెట్టారు. అక్టోబర్, నవంబర్ అంతా ప్రచారం చేసి నవంబర్లో ఓట్లేసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం అధికారంలోకి వచ్చారు. కొన్ని హామీ ఇచ్చిన నెల నుంచి పక్కన పెడదాం, అధికారంలోకి వచ్చిన నెల నుంచే అమలు చేస్తామన్నారు కదా, ఇంతవరకు అమలు చేయలే. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, డిసెంబర్ నుంచి ఇప్పుడు ఆగస్టు మొదటి వారం రాబోతుంది, 20 నెలలు. ఈ 20 నెలల్లో పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం వల్ల వికలాంగులు నెలకు ఎంత కోల్పోయారు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేయుత పద్ధతులు పెన్షన్ పొందే వాళ్ళు ఎంత నష్టపోయారు. నెలకు 2,000 నష్టపోయారు. నెలకు 2,000 అంటే 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వట్లేదు కనుక 40,000 నష్టపోయారు.
వికలాంగులైన 40,000 నష్టపోయారు, ముసలోళ్ళైన 40,000 నష్టపోయారు, వితంతులైన 40,000 నష్టపోయారు. చేయుత పరిధిలోకి వచ్చే పెన్షన్ పొందే పేద వర్గాలందరూ ఒక్కొక్కరు 40,000 నష్టపోయారు. ఒక్కొక్కరు 40,000 20 నెలలు నష్టపోతే టోటల్గా నెలకు ఈ పెన్షన్ పొందే పేద వర్గాలు ఎంత నష్టపోయినరు అన్నప్పుడు పెన్షన్ పొందే మొత్తం పెన్షన్ పొందే పేద వర్గాలందరూ కలిసి నెలకు 1000 కోట్లు నష్టపోయారు. నెలకు 1000 కోట్ల రూపాయలంటే 20 నెలలుగా వీళ్ళకు దక్కాల్సిన పెన్షన్ 20 నెలలుగా వీళ్ళకు దక్కాల్సిన పెన్షన్ 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి నష్టపోయారు. ఒక్కొక్కరేమో నెలకు 2,000 నష్టపోయారు. 20 నెలలుగా ఒక్కొక్కరు 40,000 నష్టపోయారు. మొత్తం నెలకు మొత్తం పెన్షన్దారులు అందరూ కలిస్తే 1000 కోట్లు నష్టపోయారు. ఈ 1000 కోట్లు 20 నెలలో 20,000 కోట్లు నష్టపోయారు. ఇక్కడ ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, వీళ్ళకు చెందాల్సిన 20 నెలలో 20,000 కోట్లు ఎటుపోయినాయి, వీళ్ళకు దక్కాల్సిన 20,000 కోట్లు ఎటుపోయినాయి? ఇది ఒక ప్రశ్న. రెండో విషయం, నాకు వికలాంగులతో కానీ ఎంఆర్పిఎస్కు, ఈ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు అనే పేద పెన్షన్ పొందేటోళ్ళతో కానీ అనుబంధం ఈనాటిది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. 2007 మొదలుకొని ఇప్పటి వరకు నా వికలాంగుల సమస్యల మీద ఎంఆర్పిఎస్ మాత్రమే ముందుకొస్తున్నది. వృద్ధులు, వితంతుల సమస్యల మీద 2012 నుంచి 13 సంవత్సరాలుగా ముందుకొస్తున్నది. కాబట్టి ఎప్పుడు ఎంఆర్పిఎస్ రోడెక్కుతున్నదో వికలాంగుల పక్షాన, వృద్ధుల, వితంతుల పక్షాన, అప్పుడు మాత్రమే పెన్షన్లో కొంత మార్పు వస్తున్నది. అంతవరకు ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే నేను ఒక పేద బిడ్డగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఎన్నికలు జరిగింది 2023లో నవంబర్లో. అక్కడ ఎన్నికలు జరిగినాయి 2024 మేలో. అంటే ఇక్కడికి అక్కడికి 6 నెలల తేడా. ఇక్కడికి అక్కడికి 6 నెలల తేడా. 6 నెలల ముందు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ హామీ ఇచ్చారు. ఇక్కడ హామీ మేనిఫెస్టోలో తీసుకొని చంద్రబాబు దగ్గరికి నేను అక్కడికి వెళ్ళాను. 2023లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తామన్న మేనిఫెస్టో నేను కాంగ్రెస్ ఆయన చూపించాను. అదే సమయంలో వికలాంగులకు 6,000 ఇస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఆయన చూపించాడు. బీఆర్ఎస్ ఇస్తానన్న 6,000 మేనిఫెస్టో వికలాంగులకు, వృద్ధులు, వితంతులకు ఇస్తానన్న 4,000 మేనిఫెస్టో ఆయన చూపించాడు. ఎప్పుడు 2023లో జరిగిన ఎన్నికల మేనిఫెస్టో ఆయన చూపించాడు. ఇప్పుడు నన్ను ఏమంటున్నా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అడిగాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మేనిఫెస్టో చూపించి, దయచేసి మీరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినట్టుగానే, బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టినట్టుగానే మీరు కూడా వికలాంగులకు 6,000 మేనిఫెస్టో పెట్టండి, 4,000 వృద్ధుల, వితంతులకు మేనిఫెస్టో పెట్టండి అని అడిగాను. నేను అడిగిన తేదీ ఏప్రిల్ నెలలో. ఏప్రిల్ 21 చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నేను వికలాంగులందరూ కలిసి, వికలాంగులతో పాటు తమ్ముడు రవికుమార్ కూర్చున్న కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు వీల్ చైర్కు, మంచానికి తప్ప ఇంకా వేరే కాడ ఉండడానికి వీల్లేదు. అట్లాంటి వాళ్ళు నాకు అక్కడ సమస్య ముందుకు తీసుకొచ్చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసే రోజు వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు. అదే సమయంలో కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు నాకు కలిసేంత వరకు నాకు ఇక్కడ తమ్ముడు నాకు తెలియదు, ఇక్కడ తమ్ముడు ఈ విషయం నాకు తెలియదు. కానీ అక్కడ తమ్ముడు నన్ను ఏం కోరిందంటే, అన్న వికలాంగులకు 6,000 మీరు చంద్రబాబు నాయుడు అడగడంలో తప్పేం లేదు, వృద్ధుల, వితంతులకు 4,000 అడగడం తప్పలేదు. కానీ మా కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళు మంచం లేదా వీల్ చైర్ తప్ప మాకు అంతకంటే మేము ఇంకా వేరే లేకపోతే మేము కిందికి దిగలేము, మేము తినలేము. ఒక దోమ కుట్టినా, ఒక ఈగ వాళ్ళని మేము దాన్ని దొరుకుకోలేమన్నా, మాకు ఎవరో ఒకరు తోడు ఉండాలంటే
వికలాంగులాగా జనరల్ వికలాంగులాగా కాకుండా మాకు అదనంగా పెన్షన్ ఒక 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పి నాకు ఆ తమ్ముడు కోరడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేశాను, సార్ వీళ్ళకి ప్రత్యేకంగా చూడు సార్ అని చెప్పి. ఈ 15,000కు సంబంధించిన కండరాల చేతితో బాధపడుతున్న వాళ్ళకు 15,000 ప్రత్యేకంగా చూడండి సార్, వాళ్ళు పెద్ద మనిషి చేసుకోండి సార్ అన్న. నేను తప్పకుండా కృష్ణ వాళ్ళకు కూడా ఇస్తాను అని అన్నాడు. అగో ఆయన మేనిఫెస్టో పెట్టాడు. ఆయన మేనిఫెస్టో మీకు చదువుతా. ఆయన మేనిఫెస్టో కూడా పెట్టాడు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర వాళ్ళకు 4,000 పెంపు చేస్తాం. దివ్యాంగులకు 6,000 పెంచుతాం. పూర్తి స్థాయిలో వైకల్యం గురైన కండరాల క్షయంతో బాధపడుతున్న వాళ్ళకు 15,000 కూడా పెంచుతామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్నికల సమయానికి నాకు వీళ్ళు తెలియదు, అక్కడ వాళ్ళు తెలుసు 15,000 ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి మధ్యన తేడా చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా చెప్తున్నాను నేను. ఇందులో ఎప్పుడు పెన్షన్ పెంచుతామన్నాడు? ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచుతాము అన్నాడు. మేము కలిసింది ఎప్పుడు? ఏప్రిల్లో 21. ఎన్నికలు జరిగింది ఎప్పుడు? మేలో. ఆయన అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్లో. ఓకే, జూన్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా పెద్ద మనసు చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను అధికారంలోకి వచ్చింది జూన్లో, కానీ నన్ను నమ్మి ఓట్లేసింది మేలో, నేను హామీ ఇచ్చింది ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్లనే కదా నన్ను నమ్మి ఓట్లేసిండ్రు. వాళ్ళు నమ్మి నన్ను ఓట్లేయడం వల్లనే కదా నేను గెలిచి అధికారంకి వచ్చాను. కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి కాకుండా నేను ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ఇచ్చిన నెల ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచిస్తానని చెప్పి ఆయన పెన్షన్ పెంచిచ్చాడు. ఏప్రిల్ది కలిపి, మేలది కలిపి, జూన్ 3 నెలల పెన్షన్ ఇచ్చేశాడు. 6,000 పెన్షన్ వికలాంగులకు అన్నాడు, 18,000 ఇచ్చాడు. 4,000 పెన్షన్ వృద్ధుల వితంతులకు అన్నాడు, 12,000 ఇచ్చాడు. కండరాక్షయంతో బాధపడుతున్న వాళ్లకు 3 నెలల పెన్షన్ కలిపి మొత్తం ఇచ్చేశాడు. అది ఎప్పుడు మొదటి వారంలో ఇస్తున్నాడు, ఇప్పటికూ ఇస్తూనే ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన నెల నుంచి, అధికారంలోకి వచ్చిన నెల నుంచి కాకుండా హామీ ఇచ్చిన నెల నుంచి పెన్షన్ పెంచి ఆయన అమలు చేస్తుంటే, లోటు బడ్జెట్ ఉన్న కాడ పెన్షన్ పెంచి అమలు చేస్తుంటే, ఇంతకంటే ఎక్కువ మందికి పెన్షన్ పెంచి అమలు చేస్తుంటే, మిగులు బడ్జెట్ ఉన్నదని గొప్పలు చెప్పినా, మిగులు బడ్జెట్ తెలంగాణలో ఉన్నదని చెప్పి గొప్పలు చెప్పినా రేవంత్ ఇవ్వట్లేదు, పెన్షన్ పెంచి ఇవ్వట్లేదు, పెంచమని చెప్పి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఎవరు మాట్లాడతలేరు. ఇది దారుణం కాదా? ఆయన హామీ ఇచ్చిన కానీ అమలు చేస్తున్నాడు. ఈయన అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అమలు కాలేదు పెన్షన్ పెంచడం అనేది. అధికారంలోకి వచ్చి 20 నెలలు అమలు చేయకపోతే ఒక్కొక్కరు 40,000 నష్టపోయిండ్రు. ప్రతి నెలకు పెన్షన్దారులందరూ 1,000 కోట్లు నష్టపోయిండ్రు. 20 నెలల్లో 20,000 కోట్లు వీళ్ళే నష్టపోయిండ్రు. ఇక్కడ ప్రజాసంఘవాదులారా, ఇక్కడ ఈ సభను పరిశీలించే పెద్దలారా, వీళ్ళకు చెందాల్సిన 20,000 కోట్లు ఎటుపోయినట్టు అని. 1 కోట, 2 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల, 2,000 కోట్ల, 20 నెలలుగా 20,000 కోట్లు వీళ్ళు నష్టపోయిండ్రు. మరి 20,000 కోట్ల రూపాయలు ఎట్టిపోయినాయి అంటే, ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పేసింది 20,000 కోట్లు ఎట్టిపోయినాయో చెప్పేసింది. చెప్పకనే చెప్పేసింది. ఏమన్నారు? మేము రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతు రుణమాఫీ కింద 20,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ కేటాయించాము అని అన్నారు. అయిపోయి రైతు రుణమాఫీ కింద రేవంత్ రెడ్డి సర్కార్ కేటాయించిన డబ్బు ఎంత? 20,000 కోట్లు. నా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఎగ్గొట్టిన 20 నెలల పెన్షన్ ఎంత? 20,000 కోట్లు. అంటే నా పేద వర్గాల పెన్షన్ తీసి భూములున్న రైతులకు కట్టబెట్టిండు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయాలనుకుంటున్నాను. ఎవరన్నా ఉన్నోళ్ళని కొట్టి లేనోళ్ళని పెట్టాలంటారు సూత్రం. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ లేనోళ్ళని కొట్టి ఉన్నోళ్ళని పెట్టేసింది. ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది?
రైతు రుణమాఫీ పేరుతో 1000 కోట్లు వస్తాయి. రైతు భరోసా పేరుతో 1000 కోట్లు వేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరెవరికి వేసిండ్రు? అంతకుముందు కేసీఆర్ ఎవరెవరికి వేసిండ్రు? రైతు భరోసా కింద ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల పేద రైతులకు వేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు. ఆనాడు మంత్రిగా ఉండబడే మల్లారెడ్డికి 100 ఎకరాలు ఉన్నాయి. ఆనాడు పెన్షన్ ఆయనకు రైతు భరోసా పడ్డది. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆయనకు రైతు భరోసా చేసింది. అంటే కాళ్ళు లేని వాళ్ళ డబ్బు, చేతులు లేని వాళ్ళ డబ్బు, కళ్ళు లేని వాళ్ళ డబ్బు. ఈ బిడ్డకు చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా? ఈ బిడ్డకు చేతులు లేవు, కాళ్ళు లేవు. ఆ తమ్ముడికి కళ్ళు లేవు. వీళ్ళు నడవలేదు. ఎవరి డబ్బు ఎవరు దోషపెట్టిండు? రేవంత్ రెడ్డి గారు. కాళ్ళు లేని డబ్బు, చేతులు లేని డబ్బు, కళ్ళు లేని డబ్బు, నోరు లేని డబ్బు తీసి ఉన్న భూస్వాములకు కట్టబెట్టిండు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఆయనకు పేదల పెన్షన్ పెంచి ఇవ్వడానికి మాత్రం డబ్బు రాదు. ప్రపంచంలో ఉండబడే సుందరి మనుల పేరుతో అందాల పోటీలు జరపడానికి 100 కోట్లు పెట్టడానికి మాత్రం ఇక్కడ డబ్బు వస్తుంది. ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు మాత్రం నిర్వహిస్తాడు. 1000 కోట్లు 100 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు కట్టబెడతాడు. 1000 కోట్లు వాళ్ళ అప్పులు తెచ్చుకుంటే అప్పులు కట్టడానికి రుణమాఫీ కింద ఖర్చు పెడతాడు. కానీ పేద వర్గాలకు సంబంధించిన పెన్షన్ పెంచడానికి మాత్రం మనసు రావట్లేదు. పెన్షన్ పెంచి ఇవ్వమనడానికి వీళ్ళకి మనసు రావట్లేదు. అంటే అధికార పక్షం ఇచ్చే కాడ ఫెయిల్ అయింది, ప్రతిపక్షం అడిగే కాడ ఫెయిల్ అయింది. అధికార పక్షం ఇచ్చిన హామీ నిలబెట్టుకునే కాడ ఫెయిల్ అయింది మోసం, ప్రతిపక్షం అడిగే కాడ ఫెయిల్ అయిపోయింది. ఇది నిర్లక్ష్యం. మరి ఇద్దరు ఎందుకు ఫెయిల్ అయినరు ఇక్కడ మీరు గమనించాలి. ఈ ఇద్దరు ఒకైనా మోసం ఎందుకు చేసిండు, ఒకైనా మౌనంగా ఎందుకుంటుండు? ఇద్దరు మేనిఫెస్టో ఉన్నది కదా. రేవంత్ రెడ్డి మోసం చేసింది నిజమే కదా. 19 నెలలుగా 20 నెలలుగా ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి కేసీఆర్లో అడగట్లేదు కదా. ఈయన మౌనం ఉన్నాడు కదా. ఆయన మోసాన్ని ఎందుకు చేశాడు, ఈయన మౌనంగా ఎందుకున్నాడు? కానీ ఒక విషయంలో, రైతుల రుణమాఫీ విషయంలో మేము 20,000 కోట్లు కేటాయించడం అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఏమంటుండంటే మీరు ఇంకా 10,000 కోట్లు కేటాయించాలి కదా, అది ఎప్పుడు కేటాయిస్తారో చెప్పండి అంటుండ్రు. 20,000 కోట్లు రైతులకు కేటాయిస్తే ఇంకా 10,000 కోట్లు కేటాయించాలి కదా, అది ఎప్పుడు కేటాయిస్తారో చెప్పమంటాడు. అంటే భూములు ఉన్న వాళ్ళ గురించి ఆయన 20,000 కోట్లు ఇస్తే ఇంకా నువ్వు 10,000 కోట్లు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంది. కానీ 20 నెలలుగా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు మనం మాత్రం ఈ ప్రతిపక్ష నాయకుడు అడగట్లేదు కూడా మీరు మర్చిపోతారు. దానికి కారణం ఏది చెప్పండి? ఈ పెన్షన్ పొందే నా చెల్లెలు, తమ్ముడు, అన్నలు, అక్కలు ఎవరైనా నా వేదిక మీద ఉన్నా, నా ముందు కూర్చున్నా, ఏ కులమైనా ఏ మతమైన పేదవర్గాల బిడ్డలు అంతే. భూమి లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, వ్యాపారాలు లేని బిడ్డలు, ఉద్యోగాలు లేని బిడ్డలు, అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు. వీళ్ళొక పెన్షనే వద్దే నెల గడుస్తారు. ఇప్పటికే 2,000 పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వితంతులు ఎవరైనా సరే ఆ 2,000 కోసం ఎదురు చూస్తుంటారు. కళ్ళు కాసేలాగా వచ్చేంతవరకు. నా కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని తమ్ముడు, చెల్లెలు, అన్నలు, అక్కలు కూడా ఆ 4,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. కళ్ళు కాయాలంటే వీరు అది వస్తేనే 2 పూటలు తిండి తినడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆకలి బాధలు ఉండబడే పెన్షన్ కోసమే ఎదురు చూసే నా వికలాంగుల పక్షాన, వృద్ధుల పక్షాన ప్రశ్నించడు కేసీఆర్, ఇచ్చిన మాట నిలబెట్టుకోడు రేవంత్. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఒక పేద బిడ్డగా, రేవంత్ సర్కార్ని హెచ్చరిక చేయడానికి, రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిక చేయడానికి ఆగస్టు 11న చలో హైదరాబాద్ పిలుపునిచ్చాము. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా పెన్షన్ పెంచి ఇస్తావా, లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడికి వెళ్ళిపోతావా తేల్చుకోమని చెప్పడం కోసమే. నువ్వు పెన్షన్ పెంచి ఇస్తావా, రాజీనామా చేసి ఇంటికి పోతావా, ఆయనతో తేల్చుకోవడం కోసమే ఆగస్టు 13న వృద్ధులు, వితంతులు, వికలాంగుల మొత్తం గర్జన పెట్టబోతున్నాం. ఆ గర్జనను జయప్రదం చేయమని కోరడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చాను. నేను ఆ గర్జనను స్వచ్ఛందంగా జయప్రదం చేయాలని కోరడం కోసం మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు కావచ్చు, కానీ నేను ప్రతి జిల్లా తిరిగి మీ దగ్గరకు వస్తున్నాను. ఇక నాకు మిగిలిపోయినాయి, ఏళ్ల మీద లెక్కబడ్డ 5-6 జిల్లాలు మిగిలిపోయినాయి. ఈ 33 జిల్లాలో ఇప్పటికే
ఇట్లాంటి సభలు ఎక్కువ తిరిగి వస్తున్నాను నేను. వికారాబాద్ జిల్లా సభ ఇట్లానే జరిగింది. వికారాబాద్ నుంచి నేను మేడ్చల్కి వచ్చిపోయాను. మేడ్చల్ నుంచి నేను సిద్దిపేట పోయాను. సిద్దిపేట నుంచి నేను కరీంనగర్ పోయాను. కరీంనగర్ నుంచి నేను మంచిర్యాల జిల్లా సభ పెట్టా. ఆ సభ తర్వాత నిర్మల్ సభ పెట్టా. ఆ నిర్మల్ నుంచి నేను నిజామాబాద్ సభ పెట్టా. నిజామాబాద్ నుంచి సరాసరి మన గద్వాల సభ పెట్టా. గద్వాల నుంచి నేను వనపర్తి సభ పెట్టా. వనపర్తి నుంచి నేను మౌనార్ సభ పెట్టా. మౌనార్ నుంచి నేను నారాయణపేట సభ పెట్టా. అక్కడ నుంచి నేను నాగర్ కర్నూలు సభ పెట్టా. నాగర్ కర్నూలు నుంచి నేను రంగారెడ్డి సభ పెట్టా. నేను హైదరాబాద్లో సభ పెట్టా. నేను భువనగిరిలో సభ పెట్టా. నేను ములుగులో సభ పెట్టా. నేను మహబూబాద్లో సభ పెట్టా. నేను ఖమ్మంలో సభ పెట్టా. నేను కొత్తగూడెం సభ పెట్టా. నేను భూపాలపల్లి సభ పెట్టా. నేను పెద్దపల్లిలో సభ పెట్టా. అక్కడ నుంచి నిన్న మళ్ళీ హైదరాబాద్లో 2-3 కార్యక్రమాలు తీసుకొని మళ్ళా నిన్ననే సిరిసిల్ల సభ పెట్టా. ఇప్పుడే మెదకుల సభ పెట్టి మీ బిడ్డగా ఇప్పుడు నేను సంగారెడ్డికి వచ్చాను. రేపు నాది వరంగల్ ఉన్నది, మళ్ళీ రేపు నాది మళ్ళీ నాకు జనగాం ఉన్నది. ఇట్లా 13 తారీఖు లోపు, ఈ నెల వచ్చే నెల 13 తారీఖు లోపు జిల్లా వీలైన మేరకు అసెంబ్లీ నియోజకవర్గం తిరిగి రేవంత్తో తాడోపేట తెలుసుకోవడానికి మీ బిడ్డగా నా వంతు పాత్ర పోషించబోతున్నా. దయచేసి మీరు స్వచ్ఛందంగా హైదరాబాద్ నగరానికి తరలి రావాలని మాత్రం మిమ్మల్ని కోరుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఎట్లయితే వచ్చారో స్వచ్ఛందంగా రేపు ఆగస్టు 13 కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇక్కడ మీ బిడ్డగా మీ అన్న ఒక విషయం చెప్తున్నా నేను. ఇక్కడ ఒక కులం వాళ్ళు లేదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఒక కుల సంఘం. కానీ వేదిక మీద ఉండబడే నా తమ్ముడు చెల్లెలు ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఈ వేదిక మీద ఉండబడే ఈ వేదికలో ఉండబడే సభలో కూర్చున్నబడే వీళ్ళందరూ ఒక కులం కాదు, ఒక మతం కాదు. అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించిన నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని కులాల పేదలు ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు వేసుకున్నది కాంగ్రెస్ వేసుకున్నది, వీళ్ళందరూ ఓట్లు వేసుకున్నది బీఆర్ఎస్ వేసుకున్నది. ఎందుకంటే ఇద్దరు హామీ ఇచ్చారు కదా. 6,000 వికలాంగులకు ఇస్తామని కేసీఆర్ చెప్పిండు కదా. 6,000 ఇస్తామని రేవంత్ చెప్పిండు కదా. 4,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పింది కదా. అప్పుడు ఏమనుకుంటారు? ఎవరు అభిమానం బట్టి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కేసీఆర్ మీద నమ్మకున్నారు, కేసీఆర్ ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ మీద నమ్మకున్నారు, కాంగ్రెస్కి ఓట్లేశారు. అంటే అందరితో ఓట్లు వేసుకునేది ఆ పార్టీలు. కానీ ఇక్కడ వాళ్ళు నేను రేవంత్, ఒకవేళ కేసీఆర్ ఒక పేద బిడ్డగా నేను, వాళ్ళు ఎందుకు ఈ సమస్యను చూస్తలేరు? వికలాంగులంటే ఎందుకు చిన్న చూపు ఉన్నది? వికలాంగులంటే ఎందుకు లెక్కలేతనం ఉన్నది? వికలాంగ పెన్షన్ పెంచకాడ ఎందుకు నిర్లక్ష్యం జరుగుతున్నది? దానికి కారణం ఉన్నది. వాళ్ళు పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు బాధపడే కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు, ఆకలికి ఇబ్బంది పడే కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు భూములున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళు. ఒకరు బంగ్లాల నుండి వచ్చిండ్రు, ఒకరు గడిలో నుండి వచ్చిండ్రు, ఒకరు బంగ్లాలో పుట్టిండ్రు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒకరు గడిలో పుట్టిండ్రు కేసీఆర్ లాంటి వాళ్ళు. వాళ్ళ ఆస్తుపాస్తులు 100 ఎకరాలు ఉన్నాయి, వీళ్ళకి ఆస్తులు 100 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి 100 ఎకరాలు ఉండబడే భూస్వాములకు కట్టబెట్టడం తెలిసేది, కానీ పేదలకు పెన్షన్ పెంచడం తెలియదనే విషయం స్పష్టంగా రుజువు అయిపోయింది. భూస్వాములకు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం తెలిసిపోయింది, కానీ పేదలకు పెన్షన్ ఇవ్వడం మాత్రం తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పేదరికం అనుభవించిన వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు బంగ్లాలు వచ్చిన వాళ్ళు కాబట్టి, గడిలు వచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ తాత ముత్తాతలు 100 ఎకరాలు భూస్వాములుగా ఉన్న వాళ్ళ కుటుంబం వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ పేదల బాధలు పెన్షన్ అనేది వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఒక కుల సంఘం అయినా మరి నా పేదల సమస్య, నా వికలాంగుల సమస్య, నా వృద్ధుల వితంతుల సమస్య ఎందుకు ఎంఆర్పిఎస్ ఎజెండాగా మారుతున్నది? ఒక కుల సంఘం అని ఎంఆర్పిఎస్కు ఇన్ని వర్గాల పేదల సమస్య ఎజెండాగా ఎందుకు మారుతున్నది? దానికి కారణం నేను కూడా మీలాంటి పేద కుటుంబాలు పుట్టాను కాబట్టి, ఆ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి నా వల్ల పెన్షన్ పెంచాలని చెప్పి కోరుతూ నేను రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను మీ అన్నగా చెప్తున్నా, నేను రేవంత్ బంగ్లాలో పుట్టాడు, నేను గుడిసెలో పుట్టాడు. కేసీఆర్ గడిలో పుట్టాడు, నేను గుడిసెలో పుట్టాను. వాళ్ళు 2-3 పూటలు తిన్న కుటుంబం వచ్చారు, నేను ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం వచ్చేసాను. ఇట్లాంటి పరిస్థితిలో నేను ఉన్నది చెప్తున్నా. నా పేదరికాన్ని దాచుకోవడం అవసరం లేదు. నేను పడ్డ బాధలు చెప్పుకోవడం అనేది సిగ్గేం కాదు. మీ అన్నగా చెప్తున్నాను. వాళ్ళిద్దరికీ నాకు తేడా ఏంటంటే, ఒక తేడా ఉన్నది. నాకు ఆకలి బాధలు తెలుసు, నాకు పేదరికం తెలుసు. మాది
వరంగల్లో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా తల్లిదండ్రులు బతికినంత కాలం వాళ్ళని కాపాడుకోవడానికి, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి వరంగల్లో నేను రిక్ష దొక్కినోని. వరంగల్లో నేను రిక్ష దొక్కిన కుటుంబాన్ని పోషించుకున్నాను. కొంతకాలం ఆటో రిక్షా నడిపే, కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను, కొంతకాలం నేను బండ రాళ్ళు కొట్టాను. కొన్ని సమయంలో మా ఊర్లో ఉండబడే రైతు వర్గాల సంబంధించిన వాళ్ళకు చెప్పులు రిపేర్ చేసి చెప్పులు కుట్టించిన కుటుంబాలు కుట్టారు. ఊర్లో రైతాంగం దగ్గర పొలాల్లోకి మన కూలి పేద వర్గాలు ఏ పనులకైతే వెళ్తారో అలాంటి పనులకెళ్ళి నేను కూలి పని చేసి కుటుంబాన్ని పోషించుకున్నా. నేను బంగ్లా నుంచి రాలే, పూరి గుడిసెలు వచ్చాను. 2-3 పూటలు తిన్న కుటుంబం నుంచి రాలే. కడుపులో పేగులు ఎట్లా అవుతాయో, కళ్ళు ఎలా తిరుగుతాయో తినలేని కుటుంబం వచ్చిన వాడిని నేను. మేము బంగ్లా నుంచి గడి నుంచి రాలే, మాది పూరి గుడిసె. ఆ గుడిసె అంటే తాటి ఆకులు కప్పుకొని, తాటి కమ్మలు కప్పుకొని గుడిసె నిర్మించుకున్న వాళ్ళం. చెరలో దొరికే తుంగ ఉంటుంది, ఆ తుంగ తీసుకొచ్చి గుడిసెలు కట్టుకున్న వాళ్ళం. వరిగడ్డి తీసుకొచ్చి గుడిసె కట్టుకున్న వాళ్ళం. కానీ వర్షం వచ్చినప్పుడు, గాలి దుమారం వచ్చినప్పుడు మా బాధ వర్ణనాతీతం ఉండేది. వర్షం వచ్చినప్పుడు, గాలి దుమారం వచ్చిన బాధ వర్ణనాతీతం ఉండేది. గాలి దుమారం వచ్చిందనుకోండి, ఆ తాటి కమ్మలు ఎగిరిపోతూనే ఉంటాయి, ఆ తుంగ గడ్డి ఎగిరిపోతూనే ఉంటుంది, ఆ గడ్డి ఎగిరిపోతూనే ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి, గుడిసెనట్లు కాపాడుకోవడానికి ఆ గుడిసె మీదకి ఎక్కి దాన్ని అదివి పట్టి తలతో కట్టి రాళ్ళు పెట్టి బరువు పెట్టి గుడిసెను కాపాడుకున్న కుటుంబం వచ్చిన వాళ్ళం. వర్షం వస్తే, ఇల్లంతా కురిస్తే, ఇల్లంతా నేలంతా తడిసిపోతే, ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే ఎక్కడో ఒక మూలకు, ఆ ఇంట్లోనే ఒక మూలకు సాపేసుకొని గంతలు వేసుకొని నిద్ర పట్టకుండా కూర్చొని గడిపిన కుటుంబం వచ్చిన వాడిని, కూర్చొని బతికిన వాళ్ళం. అట్లాంటి పేదలు కూడా వచ్చిన వాళ్ళం. మేము కేసీఆర్ లాగా గడియల నుంచి ఉట్టలేదు, మేము రేవంత్ లేక బంగ్లా నుంచి రాలేదు. వాళ్ళ అయ్యా అవ్వాలి సంపాదించిన 100 ఎకరాల భూస్వాముల కుటుంబం నుంచి రాలేదు, పూర్ణాన్ని చేసుకునే కుటుంబం వచ్చిన వాళ్ళం. కాబట్టి నేను ఒక పేద బిడ్డగా నా వికలాంగుల పెన్షన్ పెరగాలి, వాళ్ళకు 2 పూటల తిండి దొరకాలి, నా వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగాలి, వాళ్ళకి 2 పూటల తిండి దొరకాలని పోరాటానికి ఎంఆర్పిఎస్ మొదటి నుంచి పోరాటం చేస్తున్న విషయం మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా పోలీస్ యంత్రాంగ సోదరులు ఉన్నారు, లేదా అన్ని రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చానని చెప్పి ఈ సమయంలోనే నేను ఇక్కడికి రాలేదు. దాదాపు పేద ప్రజల అంశాలన్నింటిని ఎజెండా చేసుకొని, పేదలకు ఏమేమి జరిగినా మంచిది అని చెప్పి 2 దశాబ్దాల పై నుంచి పేద ప్రజల కోసం, ఒకవైపు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం 30 ఏళ్ళుగా చేస్తూనే పేదల సమస్యలు వచ్చినప్పుడల్లా ఆ అంశాలు దృష్టి పెట్టుకొని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాను. ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉంటాయి, ఈ దేశంలో 2 ఆసుపత్రులు ఉంటాయి, ఇక్కడ 2 ఆసుపత్రులు ఉంటాయి. డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బులు లేనోళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ ఒక తెలుగు నేల మీద మాత్రమే ఏ డబ్బులు లేకపోయినా, ఎంత పేద కుటుంబం అయినా సరే వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా వైద్యం దొరికే పరిస్థితి వచ్చింది. అదే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చింది. అట్లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించింది ఎంఆర్పిఎస్ అనేది మీరు మర్చిపోతారు సార్. ఇది 2004. అందరు ఏమనుకుంటారు, ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది అమలు చేసింది అనుకుంటారు. కానీ అదే రాజశేఖర్ గారితో ఒప్పించి, మెప్పించి, శాసించి ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించి పెట్టడంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించింది. 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక పేద ముస్లిం బిడ్డ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు, ఆపరేషన్ ఖర్చు 1,40,000 అయినప్పుడు ఆ 1,40,000 రూపాయలను ఇప్పించడం కోసం నేను ఆ కుటుంబాన్ని రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్తే రాజశేఖర్ గారు కేవలం 25,000 కంటే మించి అన్నప్పుడు, మిగిలిన డబ్బు ఇవ్వకపోతే ఆ బిడ్డకు ఆపరేషన్ జరగదు, ఆ బిడ్డ చచ్చిపోతుంది, మీరు చేయాల్సిందే అన్నప్పుడు కొంత నా మీద గొడవపడి, నేను కనుక మొత్తం మీ అమ్మాయికి చేపిస్తే రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు నా మీద కొందరు, నా బడ్జెట్ సరిపోదని చెప్పి ఆయన నాతో అన్నప్పుడు, పేదలకు నువ్వు చేయించాల్సిందే, డబ్బులు ఉన్న నువ్వు చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పి గట్టిగా పట్టుబడితే, నీకేం తెలియదు కృష్ణ అని చెప్పి ఆయన నన్ను వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు దీనికోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఒక నసీం అనే ముస్లిం బిడ్డకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాల బిడ్డలందరికీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన ఉచిత ఆపరేషన్ జరిగే ఒక విధానం రావాలి, దానికి ఒక ప్రత్యేక పథకం తీసుకురావాలని చెప్పి ఎంఆర్పిఎస్ 2004 ఆగస్టు 7న
సరిగ్గా ఈ ఆగస్టు 7 వస్తే 21 సంవత్సరం. 2004 ఆగస్టు 7న గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల మీటింగు ఇట్లనే జరిపాం హైదరాబాద్లో. కానీ హైదరాబాద్లో జరిగినప్పుడు నాకు రైట్ సైడ్ కూర్చున్న తమ్ముల పక్షాన, తమ్ముల దగ్గర అందరూ రాజకీయ పార్టీల లీడర్లు కూర్చునబెట్టా, ఇటువైపు డాక్టర్లను కూర్చునబెట్టా, లెఫ్ట్ వైపు మీడియా ఉన్నది. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ నా ముందు ఉన్నారు, మీలాగానే ఉన్నారు. మీటింగ్ జరుగుతున్నదో లేదో అక్కడ ఒక పిల్లోడు చనిపోయిండు. ఆ బిడ్డ పేరు శోభన్, ఒక బీసీ బిడ్డ చనిపోయిండు గుండె జబ్బుతో బాధపడుతూ. అప్పుడు సంఖ్యలో బిడ్డలందరూ గుండె జబ్బు పిల్లలే, వేల మంది. ఒక బిడ్డ నేల కొరిగిండు అప్పుడే, మీటింగ్ ప్రారంభమైంది అప్పుడే. ఇక హాలంతా గొల్లున ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డ డెడ్ బాడీ తీసుకొచ్చి మన వేదిక మీద పెట్టేశారు. ఇక లాభం లేదు, ఇంకా నేను ఆలస్యం చేస్తే బిడ్డలందరూ చచ్చిపోతారని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీ, ఆ శోభన్ అనే ఆ బిడ్డ బీసీ బిడ్డ డెడ్ బాడీ నా 2 చేతులు మోసుకొని వచ్చిన వాళ్ళందరినీ నా వెనక రమ్మని చెప్పి హైదరాబాద్ మొత్తం ప్రదర్శన చేసి, హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ, అంబేద్కర్ విగ్రహం కాడ డెడ్ బాడీని పెట్టి, ఆ ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ చేసేంత వరకు నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పి ఆడ ధర్నా చేయడం మొదలుపెట్టాము. 2007 ఆగస్టు 7, 2004 ఆగస్టు 7న ధర్నా మొదలుపెట్టాము. ఈ వార్త తెలిసిన వెంటనే రాజశేఖర్ గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నన్ను ఇష్టానుసారం బెదిరించిండు. ఆ బెదిరింపులకు తనకి ఇంటికి వెళ్తే, నేను భయపడి ఇంటికి వెళ్తే బిడ్డలందరూ చచ్చిపోతారని చెప్పి ఆయన నాకు ఫోన్ చేస్తే నేను చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫోన్ రికార్డ్ అంతా ఢిల్లీ న్యూస్ రాసింది, హైదరాబాద్ న్యూస్ రాసింది. నన్ను బెదిరించినట్టుగా ఢిల్లీ న్యూస్ రాశారు, నన్ను బెదిరించినని నేను అప్పుడు చెప్పాను ఆగస్టు 7న. అయినా అంతిమంగా ఆయన ఒకటే చెప్పాను, నువ్వు ఎన్నెన్న చెయ్యి,